హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్కి స్వాగతం. నేను మీ చంద్ర. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో టారెంట్ కార్డ్స్ను ఉపయోగించి మనం తెలుసుకుందాం. డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 21వ తారీఖు వరకు వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. నైట్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, టెంపరెన్స్, నైట్ ఆఫ్ కప్స్. వృషభ రాశి వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా స్టేబుల్గా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే జీవితంలోనే అనుకున్నవి సాధించారు. వాళ్ళ జీవితంలోని ఒక బ్యాలెన్స్డ్గా ఉండడం వల్ల తమ అనుకున్న కెరియర్లోని వీటిలోని సక్సెస్ను కూడా చూశారు. వీళ్ళు ఎవరికైనా ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు. లైఫ్లో సక్సెస్ అనేది మనం సాధించాం కాబట్టి ఒక అడుగు స్టెప్ మనం ముందు తీసుకొని ఒక రిలేషన్లోకి వెళ్దాము అనుకుంటున్నారు. కానీ వెళ్దామా వద్దా అనే ఒక చిన్న డైలమాలో కూడా ఉన్నారు. కొంచెం ఫార్ అవే ప్లేసెస్లోనే వాళ్ళ లవ్డ్ వన్స్ కూడా ఉన్నారు. ముందుగా మనం వృషభ రాశి వారి యొక్క ఫైనాన్స్ ఎలా ఉందో ఈ వీక్లో మనం చూద్దాం. తర్వాత రిలేషన్షిప్ కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. వృషభ రాశి వారి యొక్క ఫైనాన్స్ అనేది ఎలా ఉంది? క్వీన్ ఆఫ్ కప్స్. వృషభ రాశి వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా స్టేబుల్గా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన మనీని వాళ్ళు ఎర్న్ చేసుకున్నారు కాబట్టి ఫైనాన్షియల్ ఇష్యూలోనే వాళ్ళు ఏమీ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం సెక్యూర్డ్గానే ఉంది లైఫ్ ప్రస్తుతానికి. నెక్స్ట్ మనం రిలేషన్షిప్ కోసం కూడా మనం చూద్దాం. 5 ఆఫ్ స్వర్డ్స్. రిలేషన్షిప్స్లో చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎదురవుతున్నాయి. అండ్ మరీ పెద్ద గొడవలని కాదు, కానీ ఒకరికొకరికి చిన్న చిన్న మైన్యూట్ ఇష్యూస్కే కొంచెం ఇదవుతుంది. ఫస్ట్ మనమే కొంచెం అవతల వాళ్ళకి ముందుగా మనమే సారీ చెప్పడం అనేది మంచిది. అప్పుడు దానివల్ల మన యొక్క ప్రాబ్లమ్స్ అనేవి సార్ట్ అవుట్ అవుతాయి. కెరీర్ విషయం కూడా ఎలా ఉందో మనం చూద్దాం. 7 ఆఫ్ స్వర్డ్స్. కెరీర్ విషయంకి వస్తే మనకి ఆఫీసుల్లో కొంచెం సమస్యలు ఉన్నాయి. మనతో బాగానే మాట్లాడతారు కానీ మన వెనకాతలు ఎక్కువగా బ్యాక్ స్టాపింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ బ్యాక్ స్టాపింగ్స్ అనేవి జరగకుండా మనం చూడలేము. కానీ అలాంటి వ్యక్తుల్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, వాళ్ళకి దూరంగా మనం కనుక ఉంటే మనకి బెటర్, మన పీస్ ఆఫ్ మైండ్ కూడా మనకు ఉంటుంది. నెక్స్ట్ మనం హెల్త్ కూడా మనం చూద్దాం. పేజ్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది. హెల్త్ విషయంలోనే చిన్న చిన్న మైన్యూట్ ఇష్యూస్ ఉన్నాయి. అంత డాక్టర్ దగ్గరికి వెళ్ళే అంత నెసెసిటీ అయితే మనకైతే లేదు. మీరు మామూలుగా, ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తలు ప్రికాషన్స్ కనుక తీసుకుంటే సరిపోద్ది. హాట్ వాటర్ అది తీసుకుంటే సరిపోద్ది. దానివల్ల థ్రోట్ ప్రాబ్లమ్స్ అవి ఏమీ కూడా రాకుండా మీకు ఉంటాయి. మనం నక్షత్రాల వారిగా కూడా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అనేవి చూద్దాం. ముందుగా కృత్తిక వాళ్ళకి చూద్దాం. కృత్తిక 10 ఆఫ్ పెంటికల్స్. కృత్తిక వాళ్ళు వెల్ సెటిల్డ్గా ఉన్నారు. వాళ్ళ యొక్క ఫ్యామిలీతోని చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్గా అయ్యేసి ఉన్నారు. వాళ్ళ కిడ్స్తోని పెట్స్తో కూడా వాళ్ళ లైఫ్ని ఈ వీక్లోని బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ రోహిణి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. రోహిణి వాళ్ళు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఈ వీక్లో వృషభ రాశి వాళ్ళు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నారు. అందరికీ ఎక్కువ పెంటికల్ కార్డ్సే వస్తున్నాయి. మీరు మీ మనీని సేఫ్గా జాగ్రత్తగా దాచుకోండి. తర్వాత కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయండి. న్యూ ఇయర్లోనే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇది యూస్ అవుతుంది. మృగశిర వాళ్ళకి ఎలా ఉందో కూడా మనం చూద్దాం. మృగశిర వాళ్ళ కొంచెం మైండ్ కొంచెం వివరంగా ఉంది. వాళ్ళు ఏంటంటే చాలాగా డల్గా మూడీగా ఉన్నారు. ఎవరితోనైనా ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా సరే వాటి కోసం పెద్దగా పట్టించుకోకండి. కొంచెం వదిలేయండి. మీరే వదిలేస్తే ఆటోమేటిక్గా థింగ్స్ వాటంతటా అవే కనుక సెట్ అవుతాయి. మీకు కనుక నా రీడింగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బీ హ్యాపీ, స్టే హెల్దీ, బాయ్.